ఒక గొప్ప ఉద్దేశంతో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలనే ఒక ప్రధానమైన లక్ష్యంతో వ్యవసాయమే తన సంస్కృతిగా ఆలోచన చేసి సంపంగి గ్రూప్ను సంస్థను స్థాపించి డాక్టర్ రమేష్ గారు అదేవిధంగా వారి సోదరులు సురేష్ గారు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం దానివల్ల లాభాలు అదేవిధంగా వాణిజ్యం వ్యాపారం చేస్తూ ఒక ఆదర్శంగా నిలబడ్డ వ్యక్తులుగా మరి వారు కనుగొన్న కొన్ని పరిశోధనలకు సంబంధించి మరి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వారి పేరును నమోదు కావటం అనేది ఈరోజు మన ప్రాంతవాసులందరికీ కూడా గర్వకారణం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో రావాలంటే చాలా కష్టతరమైన సాధన. ఆ ప్రయత్నం చేయలేదు కానీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంబంధించిన సంస్థ వారు గుర్తించి ఈరోజు అన్నా హజారే తర్వాత మరి సోదరులు సంపంగి గ్రూపు సంస్థ అధినేత డాక్టర్ రమేష్ గారిని గుర్తించి ఇవ్వటం అనేది మరి ఒక గొప్ప మరి అనుభవం. వారందరికీ వారి సంస్థకు సంబంధించిన ఉద్యోగస్తులకి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా గొప్పగా నన్ను ఈరోజు ఇక్కడికి పిలవటం ప్రధానంగా మన రాష్ట్రానికి కానీ దేశానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో రైతు సోదరులందరూ కూడా చాలా వరకు, ఎందుకంటే ఈరోజు పెస్టిసైడ్స్ ఉపయోగం చేయటం వల్ల హానికరమైన అనేక ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో సేంద్రియ పద్ధతితో వ్యవసాయం చేసి మరి లాభాలతో పాటు మంచి ఆరోగ్యాన్ని పొందే విధంగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారి ఆలోచన తీరుని ఈరోజు అభినందిస్తూ ఇంకా అనేక మంది ఇట్లాంటి యువ పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రం సంబంధించిన పరిశ్రమలకు సంబంధించి వారు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని మేము వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.